చెప్పండమ్మా, ఇప్పటి వరకు మీకు బండ్లు వాహనాల ద్వారా బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుంది. మీకు రేషన్ షాప్కి వెళ్తే బాగుంటుందా, ఈ బండ్ల ద్వారా వస్తే బాగుంటుందా? బండ్ల ద్వారా వస్తేనే బాగుంటుంది సార్. ఏంటంటే మేము ముసలివాళ్ళు, మేము ఆడబోయి ఆ బియ్యం ఎత్తుకొని మేము ఆడ నడిచి వచ్చేది. ఆ ఆటోలకి ఏమంటే ఎడైకి ఆడ దిగాలంటే 20 రూపాయలు పెట్టాలా, మేము ఆడ నుంచి పోయేది. అందుకనే ఏదో మీరు దయచేసి మాకు ఇక్కడ ఇచ్చేటట్టుగా మీరు బండ్లు ఆపబాకండి. ఏదో ఎళ్ళకాడికి వచ్చి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము, మాకు కొంచెం సౌకర్యంగా ఉంది. ముసలివాళ్ళు మేము ఆడబోయేది అంత దూరం. ఇంతకు ముందు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా రేషన్ షాపులకు వెళ్ళి. ఇంతకు ముందు వెళ్ళి తెచ్చుకుంటున్నారు అని అంటే మా పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ముసలిదాన్ని, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎలా పోయి తెచ్చుకోవాలా? పోను 30 రాను 30 60 రూపాయలు నేను యా నుంచి పెట్టాలా? చెప్పండమ్మా, ఇప్పటి వరకు మీకు బండ్లు వాహనాల ద్వారా బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుంది. మీకు రేషన్ షాప్కి వెళ్తే బాగుంటుందా, ఈ బండ్ల ద్వారా వస్తే బాగుంటుందా? బండ్ల ద్వారా వస్తేనే బాగుంటుంది సార్. ఏంటంటే మేము ముసలివాళ్ళు, మేము ఆడబోయి ఆ బియ్యం ఎత్తుకొని మేము ఆడ నడిచి వచ్చేది. ఆ ఆటోలకి ఏమంటే ఎడైకి ఆడ దిగాలంటే 20 రూపాయలు పెట్టాలా, మేము ఆడ నుంచి పోయేది. అందుకనే ఏదో మీరు దయచేసి మాకు ఇక్కడ ఇచ్చేటట్టుగా మీరు బండ్లు ఆపబాకండి. ఏదో ఎళ్ళకాడికి వచ్చి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము, మాకు కొంచెం సౌకర్యంగా ఉంది. ముసలివాళ్ళు మేము ఆడబోయేది అంత దూరం. ఇంతకు ముందు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కదా రేషన్ షాపులకు వెళ్ళి. ఇంతకు ముందు వెళ్ళి తెచ్చుకుంటున్నారు అని అంటే మా పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ముసలిదాన్ని, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎలా పోయి తెచ్చుకోవాలా? పోను 30 రాను 30 60 రూపాయలు నేను యా నుంచి పెట్టాలా?